Hey guys, welcome to Norathins Most World. ఈ వీడియో వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసాను కదండి, పప్పీ అనేది చనిపోయిందని. సో అది ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో స్టార్టింగ్ నుంచి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఈ ఫోన్ నేను వాడుతుంది S23 Ultra. సో ఇది ప్రీవియస్లీ చెప్పాను కదండి, స్క్రీన్ డ్యామేజ్ అయిపోయింది, రిపేర్ చేయించాను. నేను ఫిబ్రవరిలో ఒక షార్ట్ అనేది పెట్టడం జరిగింది మన ఛానల్లో. సో అది అయిపోయింది. తర్వాత మన వెంకీ డొమెస్టిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేశానని చెప్పాను. దాంట్లో కాలుగాడని లైక్ అని కొట్టుకున్నారని చెప్పాను. సో అప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే, నేను ఆఫ్టర్నూన్ నా ఫోన్ అనేది అంటే లంచ్ కోసం బయటకు వెళ్ళి వెంకీని తీసుకుని వెళ్ళి ఆఫ్టర్నూన్ నా ఫోన్ అనేది మా పాతింట్లో అమ్మ వాళ్ళు ఉండే ఇంట్లో ఎక్వేరియంలో పెట్టాను అనమాట, అండర్ వాటర్ ఫుటేజ్ కోసం. సో అప్పుడు ఏమైందంటే ఫోన్ అనేది పాడైపోయింది. S23 Ultra వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి, బట్ ఫెయిల్ అయిపోయింది. 1 minute పెట్టింది అనమాట. సో వెంటనే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే అప్పుడే ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి పైన క్లీన్ చేసి ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్తే IUV కిట్ ఏదో వాటర్ రెసిస్టెన్స్ కిట్ ఏదో వేస్తా అన్నారు, వేసారు. బట్ వాటర్ రెసిస్టెన్స్ టెస్ట్ ఫెయిల్ అయింది. సో మొత్తం సర్వీస్ చేసి సర్వీస్ నీట్గా డ్రై చేసి మొబైల్ని కిట్ వేస్తే కిట్ పని చేయలేదు. సో మళ్ళీ చేస్తా అని చెప్పి మన మార్చిలో అయిందనమాట కిట్ ఐటమ్ అనేది. అది వేసిన తర్వాత రోజు ఏమైందంటే మొబైల్లో డెడ్ పిక్సెల్స్ వచ్చాయన్నమాట. డిస్ప్లే పైన బ్లాక్ రౌండ్ డార్క్ సర్కిల్స్. సో దానివల్ల ఏమైందంటే గ్రాడ్యువల్లీ ఆ సర్కిల్స్ అనేవి పెరిగి మొబైల్ డిస్ప్లే అనేది పాడవటం జరిగింది. సో అది వచ్చేటప్పటికి డిస్ప్లే 23,500. ఫస్ట్ టైం డిస్ప్లే మార్చినప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోగలిగాను. ఇప్పుడు ఏంటంటే 23,500, మన తప్పేం జరగలేదు పైగా. సో ఏంటా అని మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్తే చేద్దాం, అది ఇది హైయర్ ఆప్షన్స్ పర్మిషన్ కావాలన్నారు. బట్ క్లైమ్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పి కస్టమర్ కేర్ ద్వారా శాంసంగ్ హెడ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు చేశారు. వాళ్ళు ఫాలో అప్ చేస్తే ఫోన్ అనేది రిపేర్ అవటం జరిగింది. ఇప్పుడు దాంట్లోనే రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైందంటే, ఆ జనవరి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఈ మార్చ్లో ఫుల్ రిపేర్ అయిపోయి నా దగ్గరకు వచ్చేంత వరకు తిరుగుతూనే ఉండాల్సి వచ్చింది అనమాట. పైగా ఫిబ్రవరి నుంచి ఎండలు స్టార్ట్ అయినాయి. నేను ఉండేది కాకానిలో ఉంటాను, గుంటూరు పక్కన. సో సర్వీస్ సెంటర్ వచ్చేటప్పటికి గుంటూరు మొత్తంలో ఒకే ఒక మొబైల్ సర్వీస్ సెంటర్ అనమాట ఉంది. సో బ్రాడీపేట అంటారు. బ్రాడీపేట వచ్చేటప్పటికి గుంటూరు టౌన్కి సెంటర్ అనమాట. నా ప్లేస్ నుంచి దగ్గర 10+ kilometers ఉండిద్ది. సో హెవీ ట్రాఫిక్ ఉండిద్ది గుంటూరులో. సో అక్కడ నుంచి అటు తిరిగి వచ్చేటప్పటికి అసలు టైం అనేది దొరికేది కాదు. ప్లస్ ఎండలు. అండ్ ఇంట్లో ఇంకో పెద్ద అప్డేట్ ఉంది, అది ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఇంకో పెద్ద అప్డేట్ ఉంది. సో నేనేంటంటే అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను పప్పీస్ విషయం మీద. అది సిక్ అయిందని తెలుసు. నేను తీసుకెళ్ళడానికి టైం లేదు హాస్పిటల్కి. ఎందుకంటే ఫోన్ వచ్చేటప్పుడు ₹1,00,000 ఫోను అసలు మాటికి ఓపెన్ చేయటం క్లోజ్ చేయటం అనేది ఇబ్బంది అయిపోతుంది. ప్లస్ అన్నిసార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చింది. ఎందుకు 1 year కూడా కాలేదు ఫోన్ కొని, ఇంకా వారంటీ అనేది ఉంది. ప్రాబ్లం అయిపోతుంది అనుకొని ఆ కంగారు ఉంది, ఎందుకంటే అంత ఖర్చు పెట్టి మళ్ళీ అంత లాస్ అయిద్దని చెప్పి. సో సిక్ అయిందని తెలుసు ఆ పప్పీ అనేది. నేను వెంటనే తీసుకెళ్ళటానికి టైం కుదరట్లేదు, నాకు స్ట్రెస్ అయిపోతుంది, ఎండ వల్ల స్ట్రెస్ అయిపోతుంది, తీసుకెళ్ళటానికి టైం కుదరట్లేదు. సో డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇది పరిస్థితి అంటే, మనం చిన్నపిల్లకి ఉద్యోగం చేస్తాం కదండి, కడుపు ఉబ్బరం తగ్గడానికి చిన్న సిరప్ స్పూను. సో అట్లాంటిది పప్పీస్కి కూడా ఉందన్నమాట. అది ఇచ్చారు, తింటుంది, బాగానే ఉంది. మొన్న 26th నైట్ చివరి ఫుడ్ అది తింటాం అనేది. సో తింటుంది, రోజు తింటుంది, కొంచెం తింటుంది, సన్నగానే ఉంటుంది, కొంచెం తింటుంది. ఎండ వల్ల ఏమో అనుకొని షేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫ్రీక్వెంట్లీ వాటర్ చేంజెస్, స్నానాలు అవన్నీ చేయిస్తున్నాను. బట్ 26th అనేది చివరిసారి ఫోన్ చేసిందనమాట. నైట్ 27th మార్నింగ్ 7:30కి వాంతి చేసుకుంది. 3 సార్లు వెంటనే వాంతి చేసుకుంది. 11:30 కల్లా చనిపోయింది అనమాట. సో వీడి దగ్గరే చనిపోయింది. నేను అట్లా తిరగటానికి కొంచెం ధైర్యంగా తిరగటానికి కారణం కూడా వీడు చూసుకుంటాలే పప్పీస్ని, వీడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను అనమాట 2 పప్పీస్ని.
సో చనిపోయింది. నాన్నగారు ఆ రోజు నైట్, నాన్నగారు ఫొటోస్ వేస్తున్నాయి కదా, ఆ రోజు నైట్ నాన్నగారు వచ్చి తీసుకెళ్లారనమాట పాతేయడానికి. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే తప్పు నాదే. ఎట్లా అంటే బయట పరిస్థితుల్ని తల మీదకి ఎక్కి చేసుకొని ఇంట్లో దాని ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. సో నేను చెప్పుకోవటానికి ఇట్లా కాదు, ఇది ఇట్లా జరిగింది అట్లా జరిగిందని వివరణలు చాలా ఇచ్చుకుంటాను, అది ఇచ్చుకోవటానికి ఉన్నాయి. బట్ ఎన్ని ఇచ్చుకున్నా కూడా చివరాఖరికి తప్పు నాదే. పట్టించుకోవటానికి టైం లేకుండా పోయింది. అయినా సరే నాదే తప్పు, రిగ్రెట్ ఉండిపోయింది ఈ విషయంలో. సో ఆ రోజు నైట్ రెండో పప్పి, ఆ ఫుడ్ పాయిజనింగ్ పప్పి ఉంది కదండి, ఆ రెండో పప్పి అనేది సిక్ అయింది అనమాట ఆ రోజు నైట్. సో ఇది కూడా చనిపోతే సేమ్ అది ఎట్లా అయిందో ఇది కూడా చనిపోతే ఇంకా నేను యానిమల్ లవర్గా నేను ఇట్లా ఉండండి అట్లా ఉన్నాను, స్ట్రీట్ డాగ్స్తో అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పుకుంటూ వస్తున్నాను. అట్లాంటిది నేనే ఒక కుక్కని బతికించుకోలేకపోతే ఒక యానిమల్ లవర్గా నేను చెప్పుకోవటానికి అర్హుణ్ణి కాదని అనిపించింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాను. డోస్ ఎక్కువ నాకు ఇంజక్షన్ కొడుతుంది. పేరేంటి అంది? సో ఏంటి వైరస్సా లేకపోతే సన్ స్ట్రోకా అనేది పర్టికులర్ టెస్ట్ అయితే చేయలేదు. సో ట్రీట్మెంట్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్తో ఒక 3 to 4 వైరసెస్ ఇంక్లూడింగ్ సన్ స్ట్రోక్ కూడా అయిపోయింది అనమాట. సో ఆ ట్రీట్మెంట్ చేశారు. రాటు వీక్ అయిపోయింది పప్పి బాగా ఒక రోజుకి. ఎందుకంటే అది ఆల్రెడీ ఫుడ్ పాయిజనింగ్ పప్పి కాబట్టి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉండేది, వెంటనే చాలా వీక్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద అప్డేట్ ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని చెప్పి ఆ పప్పిని మా పేరెంట్స్ ఇంటికి షిఫ్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మా డాడీ మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు దాన్ని. మళ్ళీ అది ఫుల్ 100% రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తెచ్చేస్తారు. సో చూస్తున్నారు కదా సైడ్ ఎట్లా ఆడుతుంది అనేది మా నాన్నగారితో. సో లక్కీగా సేవ్ చేసుకోగలిగాను, దాన్నైనా సేవ్ చేసుకోగలిగాను. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటుంది సన్ స్ట్రోక్ ఎందుకు వైరస్లు అనుకోవచ్చు కదా అంటే, వీటి దెబ్బకి లైకన్ కానీ కాలుగాడి దెబ్బకి చుట్టుపక్కల కుక్కలు ఏమి రావన్నమాట. ఈ ఏరియా చుట్టుపక్కలంతా అంటే మా ఇంటి చుట్టుపక్కలంతా కుక్కలు కూడా రావు. అండ్ సన్ స్ట్రోక్ ఎందుకు అనుకుంటున్నానంటే ఇంటి వెనక ట్రాక్ ఉంది, ఇంటి వెనకే ఒక కొన్ని అడుగుల దూరంలోనే ట్రాక్ ఉందన్నమాట, రైల్వే ట్రాక్. అదేంటంటే రీసెంట్లీ రెనోవేషన్ చేశారు. పట్టాలు గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ పెంచడానికి, హైట్ పెంచడానికి గ్రౌండ్ నుంచి పట్టాల లెంత్. సో రెనోవేషన్ అనేది జరిగింది. ఆ రెనోవేషన్ కోసం పట్టాలకి అటువైపు ఇటువైపు చెట్లన్నీ కొట్టేశారు అనమాట. ప్రొక్లైనర్స్ ట్రైన్లు అవన్నీ వెళ్ళటానికి చెట్లన్నీ కొట్టేశారు. సో ఏంటంటే ఇప్పుడు ఈ వెనక తిప్పలేను, ఈ వెనక చీకటి పడిపోయింది కాబట్టి కూడా కనపడదు. ఈ వెనక పట్టాలు మొత్తం చెట్లు మొత్తం లేవు ఇంతకుముందు ఉన్నంత. సో ఎయిర్ అనేది హీట్ ఎక్కిపోయింది. ప్లస్ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ ఎయిర్ ఫోర్స్ అనేది తన్నిద్ది అనమాట ఇంటి వైపుకి. సో ఫ్రీక్ హీట్ వచ్చేటప్పటికి నియర్లీ 40 degrees అట్లా ఉంది. చాలా ఇబ్బంది అయిపోతుంది ఉండడానికి కూడా. సో వీటికి కాన్స్టెంట్గా వాటర్ ఇంటి చుట్టూతో కాన్స్టెంట్గా వాటర్ కొట్టాల్సి వస్తుంది. సో ఇది రీజన్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఉంటున్నాను కాబట్టి ఇక్కడ. ఇది రీజన్ అని నేను అనుకుంటున్నాను పప్పీకి అట్లా ఎఫెక్ట్ అవడానికి. సో ఇది ఆ పప్పీ స్టోరీ, ఆ పప్పీ ఎలా చనిపోయింది అనేది. సో తప్పు జరిగింది, తప్పు జరగటం మాత్రం నా తప్పే అది. సో ఇది ఒక లెసన్ లాగా తీసుకొని ఫ్యూచర్లో బయట ప్రెషర్స్ యానిమల్స్ మీద పడకుండా ఉండేటట్టు, బయట నుంచి నా మీద వచ్చే ప్రెషర్స్ యానిమల్స్ మీద పడకుండా ఉండేటట్టు చూసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఒక్కరినే అయిపోయాను, మమ్మీని ఒక్కరినే అయ్యో రీజన్స్ అయిపోతే తప్పు జరిగింది నా వాళ్ళే ఎట్లాగైనా. సో లెసన్గా తీసుకొని బయట ప్రెషర్స్ యానిమల్స్ మీద పడకుండా, భారం పడకుండా ఉండేటట్టు చూస్తాను నెక్స్ట్ ఇప్పటి నుంచి. సో ఇది గైస్ ఈ వీడియో.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పుకునే అంత పెద్ద వీడియో కూడా కాదు. సో ఒక బిగ్ అప్డేట్ ఉంది. సో ఈ విషయం సైడ్ చేస్తే కనుక ఒక బిగ్ అప్డేట్ ఉంది. అది ఫ్యూచర్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను, మీకు అప్డేట్ చేస్తాను ఆ బిగ్ అప్డేట్ గురించి. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్, పీస్.